కాకినాడ జిల్లా తుని మండలంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉత్కంఠ కొనసాగుతుంది. చిన్నారితో పాటు మాయమైన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. అయితే చిన్నారి ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన వ్యవసాయ కూలీలు గణేష్, భవానీల దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యమైంది. అప్పటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు. కాగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో జీడి తోటల వద్దకు తిరిగి వచ్చిన పెంపుడు కుక్క ఆందోళనగా ప్రవర్తించింది. తల్లి భవానీ చున్నీ పట్టుకొని లాగి మళ్లీ సమీపంలోని గుట్టల వైపు పరిగెత్తింది. ఈ పరిణామంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్ తో కలిసి కుక్క వెళ్లిన దారిలో రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. ఉదయం నుంచి మా పాప మాతోనే ఉంది సార్. మాతోనే ఆడుకుంది, మాతోనే ఉంది. 11:30 టయానికి వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీతో కూడా వెళ్ళింది సార్. వెళ్తే మళ్ళీ వచ్చి తను వేరే పని ఉందంటే మళ్ళీ ఆ పని దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటకి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గర ఉంది కదా, ఉంటుందిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉండలే, ఇంకా ఏమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. అంటే ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరే ఒక అతనికి ఏమోని కొండాలంటే వెళ్ళిపోతున్నా, అతనికేమో పెంచింగ్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందండి సార్. రామ్మ అని తీసుకుంటే కుక్క దగ్గరికి రానలేదండి సార్. అతనేమో వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడండి సార్. ఇలాగా గణేష్ గారు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి అవన్నీ ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా, ఎక్కడ ఉంది, నీ దగ్గరే ఉందా అని అడిగారు సార్. నేను అన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందనియా, నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. ఇదంతా జరిగింది ఒక ½ అవర్లో సార్. ఆ పాప వెళ్ళింది పింఛింగ్ లో కుక్క వెంట్రుకలు, పాప తల వెంట్రుకలు తగిలినట్టు ఆజుకి తెలుస్తుంది సార్. ఎవరు చెప్పారు మాకు మా ఆయనకి కనిపించేది సార్. ఇంకంతే సార్. ఇంకా మేము మొత్తం వెంటనే తోట మొత్తం తిరిగేసాం సార్. ఎక్కడ పాప చిన్న అడుగుజాడు కూడా కనిపించలేదు సార్. డిఎస్పీ తిలక్ నేతృత్వంలో వందలాది మంది పోలీసులు, సిఐలు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని జీడి తోటలు, కొండ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో జల్లెడ పడుతున్నారు. దర్యాప్తులో భాగంగా సమీపంలోని ఇనుప కంచె వద్ద లభించిన చిన్నారి